నక్సల్స్ అనగానే మాజీ అనగానే మనకు ఫస్ట్ వచ్చే పేరు నయీం. నయీం ఎప్పుడైనా ఎదురుపడ్డాడు మీకు? నయీం జైల్లో ఉన్నప్పుడు బాగా పరిచయం. ముషీరాబాద్ జైల్లో. ముషీరాబాద్ జైల్లో అన్నంబడి ఇద్దరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అప్పుడు నయీం కూడా ఉన్నాడు. ఆయనతో పాటు నమాజ్ వీళ్ళు కూడా చేసేది, అందరు నమాజ్ చేస్తుండ్రి. అంత నయీం కలిసేది. అప్పుడు జైల్లో కూడా మాట్లాడుతుండే నా దగ్గర. అందరం అప్పుడు మాట్లాడిందే తప్ప. బయటకు వచ్చిన తర్వాత నల్గొండ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఇట్లా అన్న రమ్మంటున్నాడు, కలుస్తామంటున్నాడు. అంటే మనకి ఎవరితోటి అవసరం లేదు, పార్టీ వద్దనుకున్నాం, బయటకు వచ్చినాం, సరెండర్ అయినాం అంటే దానికి ఎలాంటి మనం డోకా లేకుండా మన పని ఏందో మనం చూసుకోవాలి. మన నుంచి కాదు అనుకొని వచ్చినప్పుడు వదిలేసుకున్నాం అంతే తప్ప మేమైతే రాము ఒక్కడ అని చెప్పేసి పోలేదు. జైల్లో ఉన్నప్పుడు అన్న నయీం కలిసి ఉన్నారంటున్నారు. అవును. అదే టైంలో నయీం బయట కొన్ని కార్యక్రమాలు తమ్ముడు ద్వారా చేయించేవారు, సెటిల్మెంట్లు కానీ లేదా నాకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం. ఆ క్రమంలో మీకు ఎప్పుడైనా ఎదురుపడి పలానా వస్తువు కావాలని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టినప్పుడు మీకు ఆదేశించాడా? మన దగ్గరికి అయితే రాలేదు. అదే నల్గొండ వాళ్ళు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సమాచారం పంపించిండు రమ్మని. మేము వెళ్ళలేదు. అన్న కూడా జైల్లో ఉన్నప్పుడు. జైల్లో ఉన్నప్పుడు కలిసారా ఎప్పుడైనా? కలిసినాం జైల్లో. ఏమంటారు ఆయన? అంటే అప్పుడు ఎంతసేపు ఉన్నా పోరాటాల వైపు మాట్లాడుతున్నాండ్రి. ఆయన జైలు నుంచే సరెండర్ అయ్యిండు. తర్వాత అన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిండు. అప్పుడు ఎందుకు జరిగిందంటే ఈదన్న అని ఒక ఆయన ఉండే, హుసేన్ బి భర్త, మర్డర్ అయింది. హుసేన్ బి భర్తను తలకాయ గాడికి కోసేసి ఈడనేమో మొండెం వేసిర్రు ముషీరాబాద్ జైలు దగ్గర. ఈ తలకాయ గాడికి తీసుకొచ్చి చెంచల్ కూడా దగ్గర వేసిపోయారు. తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చిండ్రు. చెంచల్ కూడా నేను ఉన్నప్పుడే వచ్చిర్రు వాళ్ళు. చెంచల్ కూడా జైలుకి మీరు ఎందుకు వెళ్ళారు? నేను సరెండర్ అయినప్పుడు జైల్లో పెట్టిరు. జైల్లో 100 days ఉంది బెయిల్స్ వచ్చేదాకా. 100 days ఉన్నప్పుడు వాళ్ళు అది జరిగి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏంటంటే పార్టీ ఇట్లా చంపుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఇద్దరిని తీసుకుపోయి చంపేసింది. పార్టీ చంపడం వల్ల ఈయన నయీం లోపలనే సరెండర్ అయ్యి బయటకు వచ్చేసి ఆ నుంచి అరాచకాలకు స్టార్ట్ అయింది. అంటే అటువంటి వాళ్ళు కొంతమంది, అందరు కాదు, ఒక్కొక్కరికి ఒక సమస్య, ఒక ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింటుంది. అంటే మీరు పార్టీలో వెళ్ళడానికి ప్రధాన కారణం హాస్టల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం. విద్యార్థి దశ నుంచే మీకు జరిగిన అక్రమాలపై పోరాటం చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా ఇటువంటి సమస్యలు ఇప్పటికీ ఎదురవుతుంటాయి, ఇంకొక రకంగా అవుతుంటాయి. ఒక హాస్టల్ కాకపోవచ్చు, ఇంకో ధర అవ్వచ్చు, భోజనం కాకపోవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఇటువంటి సమస్యలకు పోరాటం చేయాలంటే ఆ పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా చేయమంటారా, లేదు మీలాగే ఆ దారిలో వెళ్ళమంటారా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఈ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఎవరైతే డబ్బు ఉంటే వాడే హై రేంజ్లో వెళ్ళిపోతున్నాడు తప్ప మామూలు ప్రజలు ఎవ్వరు కూడా పోవడానికి, వాళ్ళకి లాస్ట్ తిండికి ఎక్కడైతే ఇబ్బంది ఎదురవుతుందో, కష్టాలు ఎక్కడ మొదలవుతావో వాళ్ళు కంపల్సరీ కమ్యూనిజం వైపు వెళ్తారు. ఏ విద్యార్థి అయినా కంపల్సరీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు నిర్బంధం ఎంత చేస్తే అంత తొందర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి నిర్బంధాలను బట్టే చాలామంది ఆకర్షితులవుతారు. కమ్యూనిజం అనేది ఎప్పటికీ కూడా ఆగదు, ఖచ్చితంగా పెరుగుతుంది. తగ్గిపోతుంది అనేది అయితే మాత్రం ఉండదు. నేను ఆ విధంగా చెప్పొచ్చో చెప్పకూడదో కానీ అంటున్నా. ఎందుకంటే సమస్య వచ్చినోనికల్లా ఏమవుతాడంటే అటువైపు ఆలోచన చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ చేస్తారు. ఇప్పుడు కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉద్యోగాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు ఎవరికి కూడా రాలే, జాబ్సే వేయలే. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈయన వేస్తాడా వేయడకూడదు. అంటే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ ఏమైపోతారంటే ఇవి ఇంతే, ఈ ప్రభుత్వాలు సవ్యంగా జరగవు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మారము అనే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అటువైపు చూస్తారు, ఎప్పటికీ ఆగదు. అంటే నేను అంటున్నది ఏంటంటే ఒక రైలు టైపు ఈ నక్సలిజం అనేది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నుంచి ఢిల్లీ పోతుంది ట్రైను, సికింద్రాబాద్లో బయలుదేరేదంటే ఢిల్లీ దాకా వెళ్తుంది. దాంట్లో ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, దిగే వాళ్ళు దిగిపోతూనే ఉంటారు, మళ్ళీ అక్కడ ఎక్కే వాళ్ళు ఎక్కుతుంటారు, లాస్ట్ గమ్యం అయితే చేరుతుంది. ఈ కమ్యూనిజం అనేది కూడా అట్లే ముందుకు వెళ్తుంది అనేది నా ఆలోచన, నా అభిప్రాయం. ఎప్పటికైనా సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరు నక్సలైట్ కావాల్సిందే, అవుతారు కూడా. నేను కావాలని అంటలేను, మీ అభిప్రాయం? మా అభిప్రాయం. రైట్.